నిజానికి ఒక మాట చెప్పు, ఎన్ని గంటలు ఈరోజు నీ టైంని నీ ఫోన్తో వేస్ట్ చేసుకున్నావు? నువ్వు గోల్స్ వేసుకున్నావు, నీ గోల్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక్క గోల్ మీద కూడా నువ్వు ఎంతటి రీచ్ అవ్వలేదు. 2026లో చాలా గోల్స్ పెట్టుకున్నావు కదా, ఏమైనా అవన్నీ జస్ట్ ఈరోజు ఒక 10 రోజులు గడిచింది అంతే. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల్లో నీకున్న డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉన్నాయో తెలుసా? ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో తెలుసా? ఒకసారి ఆలోచించుకో. మనము ఈ ప్రపంచ చరిత్రలోనే కనెక్ట్ అయినటువంటి జనరేషన్, అంటే ప్రపంచంతోనే మనం కనెక్ట్ అవుతున్నటువంటి జనరేషన్, కానీ మనం మాత్రం మన భవిష్యత్తు విషయంలో డిస్కనెక్ట్ అవుతున్నాం. అంటే ఏం లేదు, ఇతరుల వీడియోలు, ఇతరుల యొక్క వాట్సాప్ స్టేటస్లు చూసుకుంటూ మన జీవితాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ మనందరినీ డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ నీ జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఒకరోజు ఒక స్థాయిలో ఉండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి. అంటే ఈరోజు నువ్వు గొప్ప ప్రణాళికలు వేసుకుంటే నీ భవిష్యత్తు బాగోదు. ఆ ప్రణాళికల గుండా నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఏ ప్లాన్ అయితే వేసుకున్నావో ఆ ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హానెస్ట్గా చెప్పాలంటే నీ ఫ్యూచర్లో నీవు లేవు, నీ ఊహలు మాత్రమే ఉండిపోతాయి. నీతో పాటు ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే నువ్వు వెనకబడిపోతూ ఉంటావు. నీకు 25 years వచ్చేపాటికి నీ జీవితంలో నువ్వేమీ సాధించకుండా ఖాళీ చేతులతో నీ ఊహల్లో బ్రతకడం తప్ప నీకేం మిగిలేదు లేదు. ఎంత అవమానపడతావు, ఎంత వెనకబడతావు, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా బ్రతకాలని ఆలోచిస్తున్నావు? సమయం చాలా ఉందనిపిస్తుందా? ఇప్పటికే నీ వెనక గడిచిపోయిన సమయాన్ని ఒకసారి ఆలోచించు. నేనేదో ఇక్కడ ఫిలాసఫీ చెప్పడానికి రావట్లేదు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి కొన్ని మాటలు మీతో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి ఈ పాటికే ఈ వీడియో స్కిప్ చేయాలనే ఆలోచన నీలో ఉండుండొచ్చు. పర్లేదు, స్కిప్ చేయి. కాకపోతే ఈ వీడియో స్కిప్ చేసినంత మాత్రాన నీ లైఫ్ మారిపోతుందనో, లేకపోతే నీ సమయం ఏదో వేస్ట్ చేస్తున్నాననే ఫీలింగ్తో ఈ వీడియో చూడటమో మానుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సమయాన్ని కాపాడుకో. ఒకవేళ ఈ వీడియో నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విని నేను చెప్పినట్టు చేస్తే నీ లైఫ్, నీ గోల్, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే, నీకు ఇష్టమైతే ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం చదివిన తర్వాత దాన్ని కాపీ చేసి కామెంట్లో పేస్ట్ చేయి. అప్పుడు నువ్వు చదివావని నాకు అర్థమవుతుంది. అందులో నేను చెప్పే విషయం ఏంటంటే సాతాను యొక్క ప్లాన్ ఏంటి? సాతాను ప్లాన్ అంటే దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానముల కాక జ్ఞానంతో నడుచుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమిటి దినములు చెడ్డవి? దినములు చెడ్డవి అంటే ఏం లేదు, సాతాను నీ ద్వారా పెద్ద పాపాలు చేయించాల్సిన అవసరం లేదు. నిన్ను జస్ట్ డిస్ట్రాక్ట్ చేస్తే చాలు, నీ గోల్ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తే నీ జీవితంలో నువ్వు ఎదగలేవని సాతానుకు తెలుసు. అందుకే సాతాను నీ చేత పెద్ద పాపం చేయించడు, నీ సమయాన్ని సింపుల్గా వేస్ట్ చేస్తాడు. అన్న, సమయం వృధా చేయటం వల్ల నాకు పోయేది ఏముందన్నా అంటే చాలా సింపుల్, నీ భవిష్యత్తే. రేపు నువ్వు ప్రేమించే వాళ్ళకి నువ్వు ఏమీ ఇవ్వలేని స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు అందరి మీద ఆధారపడిపోతావు. నువ్వు అందరిని అడుక్కు తినేటువంటి పొజిషన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈరోజు నీ చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఈరోజు నీ చేతిలో సమయం ఉండొచ్చు, నువ్వు కోరుకున్న గ్యాడ్జెట్స్ నీ చేతిలో ఉండొచ్చు, నువ్వు కోరుకున్న లైఫ్, నువ్వు కోరుకున్న ఫ్రెండ్స్ నీ దగ్గర ఉండొచ్చు, నువ్వు కోరుకున్న వాళ్ళందరూ నీతో ఈరోజు సంతోషంగా ఉండొచ్చు. టైమ్ ఈజ్ యువర్స్, ఐ నో, బట్ ఒకరోజు టైం అప్ అయ్యే రోజు ఒకరోజు వస్తుంది. ఆ సమయం నేను వదిలిపెట్టే రోజు ఒకరోజు వస్తుంది. ఆ అందరి స్నేహితులు వదిలిపెట్టే రోజు ఒకరోజు వస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఒక సెలబ్రిటీగా ఉండాలంటే నువ్వు ఎదుటి వారికి లైకులు కొట్టుకుంటూనో, వీడియోలు చేసుకుంటూనో, లేకపోతే యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో నువ్వు ట్రెండ్లో ఉండటం కాదు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముందుకు ఉండాలంటే, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ని నువ్వు పట్టించుకోవాలి. నీ మమ్మీని, మీ డాడీని నువ్వు ప్రేమించే అంతకాలమైంది. వాళ్ళ మాట విని ఎన్ని రోజులైంది? ఈరోజు నీ లైఫ్లో ఈ ఫెయిల్యూర్కి కారణం నీ సమయం వృధా చేసుకోవటం మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులను నువ్వు హానర్ చేయకపోవటమే, వాళ్ళ మాట లెక్క చేయకపోవటమే. ఈ రోజుల్లో చాలామందికి ఒక విషయం ఏంటంటే చాలా ఫ్యాషన్ మమ్మీ మీద డాడీ మీద గొడవాడేయటం. ఎస్, ఐ నో, బట్ మమ్మీ మీద డాడీ మీద గొడవాడినంత మాత్రం నువ్వు హీరో అయిపోవు. నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ జీవితంలో సక్సెస్ నీ సొంతం కావాలంటే నేను ఒక ఫార్ములా చెప్తాను. ఫార్ములా కాదు, బైబిల్లో దేవుడు చెప్పినటువంటి లాజిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ హానర్ యువర్ పేరెంట్స్. నీకు ఇష్టమైతే ఒకసారి బైబిల్కి వెళ్ళి అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు ఉంటుంది. నీకు ఇష్టమైతే చదివి కాపీ చేసి కామెంట్లో పేస్ట్ చేయి. ఇక్కడ దేవుని ప్లాన్ ఉంటుంది. ఏమిటి దేవుని ప్లాన్ అంటే, నువ్వు జీవితంలో గెలవాలంటే ఫస్ట్ నీ పేరెంట్స్ మాట వినాలి. వాళ్ళకి నువ్వు అడగకుండానే సహాయం చేయాలి. రోజు నువ్వు గొడవ పడుతూ రోజు పేరెంట్స్ తోటి ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి ఎంత బాధ కలిగింది తెలుసా? నీ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎంత భయపడతారో తెలుసా?
నిన్ను కన్నందుకు వాళ్ళు నిన్ను చూసి భయపడకూడదు, నిన్ను కన్నందుకు వాళ్ళు నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ నీ పేరెంట్స్ మాటను వినాలి. పేరెంట్స్ మాటను వింటే నీకేమొస్తుంది తెలుసా? అదే విజయానికి తొలిమెట్టు. ఇందాక మనం చదువుకునే ఎఫెసీ పత్రికలో అదే రాసి ఉంది. ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి అని. అది దేవునికి ఇష్టమైన పని. నువ్వు కనుక మీ పేరెంట్స్ మాట వినని వాడవైతే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీ పేరెంట్స్ని ఇప్పటికైనా నువ్వు గౌరవించడం నేర్చుకో. ఎందుకో తెలుసా? నీకు ఏ హాని కలగకుండా, నీ భవిష్యత్తులో ఏది బాగుంటుందో ఏది కరెక్టో అది చేసి చెప్పి నిన్ను ముందుకు నడిపించేవాళ్ళు కేవలం నీ స్నేహితులు కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నీ బాయ్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం కూడా కాదు, మీ పేరెంట్స్. ఎస్, వాళ్ళు మాత్రమే నీకు కావాల్సినవి కరెక్ట్గా చెప్పగలరు. నీ ఫెయిల్యూర్స్లో కూడా వాళ్ళు తోడుగా ఉంటారు, నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. కానీ నీ సక్సెస్లో మాత్రమే నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నీ సక్సెస్లో నీ పేరెంట్స్ కూడా ఉండాలి. ఈరోజు చాలామంది ఫ్యాషన్గా ఫీల్ అయ్యేది ఏంటో చెప్పనా? పేరెంట్స్ మీద గొడవట్టం, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి గొడవ పెట్టేసుకోవటం. చూడు మమ్మీ వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, డాడీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు నాకేం చేయట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఏ పిల్లలైతే కంప్లైంట్ చేయకుండా ఉంటారో వాళ్ళే మంచి పిల్లలు. ఎవరైతే కంప్లైంట్ చేయకుండా ఎనీథింగ్ మీకు ఏదైతే ఉందో దాన్ని కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తూ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి ఇచ్చిన దాంతో ఉన్న దాంతో సంతోషపడుతూ వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆ డబ్బుతో చదివించుకుంటూ ఉంటుంటే మిమ్మల్ని మీరు ఆ చదువులను వృధా చేసుకుంటూ పోతూ ఉంటే మీ జీవితంలో ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది? మీకు ఉండదు కదా. ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ కొత్త అలవాట్లు చేసుకుంటూ కొత్త స్నేహితులను ముందు పెట్టుకుంటూ వృధా సమయాన్ని ఇంకా ఎక్కువ వృధా చేసుకుంటూ ఎంత వృధా చేసుకుంటూ పోతున్నావు అంటే లైఫ్లో రేపు నీ పక్కన ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడే ఉండిపోతావు, నువ్వు ఒక్కదానే ఉండిపోతావు. లైఫ్ నీకు ఎవరు సమాధానం చెప్తారు? నీకు ఎవరు చెప్పరు. మీ ఫ్రెండ్తో మాట్లాడకుండా కావాలంటే రే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఇలాగే ఉంటావు నాతో అని అడగండి, వాడు ఉంటాడేమో. ఎవరు ఉండరు మన పక్కన. ఎందుకు తెలుసా? నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఉంటావు ఆల్రెడీ. ఈ వీడియో మళ్ళీ గుర్తుపెట్టుకో. కావాలంటే ఒక 5 years తర్వాత మళ్ళీ ఈ వీడియో చూడు. 5 years తర్వాత, నేను టైం కూడా పెడుతున్నా, 5 years తర్వాత మళ్ళీ చూడు. నీ జీవితంలో ఈ వీడియో కనుక ఫాలో అయితే సక్సెస్ అవుతావు. ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఈ వీడియో అప్పుడు నువ్వు చూడు. ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవం అనిపిస్తుంది. ఎస్, వీఆర్ కనెక్టెడ్ పీపుల్ బట్ డిస్కనెక్టెడ్ విత్ ఫ్యూచర్. రైట్, సాతాను ప్లాన్ పక్కన పెడదాం. సాతాను మనల్ని ఫెయిల్యూర్ చేయడానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మరి దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? నేను సక్సెస్ వైపు నడిపించడానికి. అందుకనే ఈరోజు నుంచి ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? నువ్వు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. రేపు 25 years దాటిన తర్వాత కూడా, ఈరోజు కూడా ఎవరైతే 25 years దాటి కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఆల్రెడీ డిస్ట్రాక్ట్ అయ్యారు, మీ లైఫ్ అంతా స్పాయిల్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో టైం, నీకు మీ ఫ్యూచర్కి టైం లేదు. అందుకని మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఏంటో తెలుసా? స్కిల్స్ని ప్రారంభించండి, కొత్త స్కిల్స్ని మీరు ప్రారంభించండి. దేవుడి ప్లాన్ కూడా అదే. మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ప్రతిరోజు మీరు ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క జనరేషన్లో మీరు కూడా ముందుకు వెళ్ళాలంటే, ఈ తరంలో మీరు కూడా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ ప్రే టు గాడ్. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ చిత్తం ఏంటి నా జీవితంలో, నా భవిష్యత్తు విషయంలో నీ చిత్తం ఏంటి? ఈరోజు వరకు నేను ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయాను. ఎస్, ఇప్పుడు దాకా ఈ వీడియోలో చెప్పిన అన్న ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నేను చేశాను. నా లైఫ్ అంతా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు గోల్స్ పెట్టుకున్నాను, గోల్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, లేకపోతే గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాను కానీ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను. వీటి నుంచి నేను ఎలా బయటపడాలి ప్రభు అని దేవుని సహాయం అడగండి. ఎందుకంటే సింహాల బోన్లోకి దానియేలు వెళ్ళినప్పుడు కూడా సింహాలు దానియేలు ఏం చేయలేకపోయినాయి, వాటన్నిటిని నోరు కట్టేశాడు దేవుడు. అలాగే ఈరోజు డిస్ట్రాక్టెడ్ అయినటువంటి ఈ విషయాల్లో మీరు డిస్ట్రాక్ట్ అవుతున్న ఈ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తాయి. కాబట్టి వాటి నుంచి మీకు దేవుని ప్రొటెక్షన్ కావాలి. సో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? రైజ్ అప్, పైకి లే, సమయం వృధా పోలా, నేనున్నాను, నీకు తప్పకుండా సహాయం చేస్తాను, నీ భవిష్యత్తుకి నా చేయి తోడు అందిస్తాను అని దేవుడు చెప్తాడు. ఇఫ్ యూ బిలీవ్ దాట్, ఒక్కసారి ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఉన్న పాటున నీ మనసులో నువ్వు ఎక్కడున్నా సరే ఈ వీడియో చూస్తున్నప్పుడు 1 సెకండ్ నీ కళ్ళు మూసుకొని, ప్రభువా ఇప్పటి వరకు లైఫ్లో చాలా ఫేస్ చేశాను, ఫెయిల్యూర్ అయిపోతున్నాను, ఏంటో గోల్ అర్థం కావట్లేదు, లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు, ఇప్పటికన్నా నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే నువ్వు దేవుని ఈ క్షణం ఈ వీడియో చూసిన వెంటనే అడుగుతావో, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్న ఎవరన్నా మీరు ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారంటే, నా పేరు అబ్రహాం,
మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవుడు తప్పక మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఏం చేయమంటారు? 30 మినిట్స్ కంటే ఎక్కువ రోజు ఫోన్ వాడకండి. 30 నిమిషాల కంటే రోజు ఫోన్ వాడకండి. అవసరమైతేనే ఫోన్స్ వాడటానికి ట్రై చేయండి. లేదా మీ స్క్రీన్ టైంని తగ్గించుకోవడానికి సెట్ చేసుకోండి, టైం సెట్ చేసుకోండి. ఇంకో మంచి పని చెప్పనా? ఏ తల్లిదండ్రులు అయితే మీరు అవమానించారో, ఏ తల్లిదండ్రుల మీద అయితే పోట్లాడారో, ఏ తల్లిదండ్రుల మీద అయితే కొట్లాట పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు ప్రతిసారి, ఆ తల్లిదండ్రులకి ఎక్కి మీదట వారి పనుల్లో మీరు సహాయం చేయండి. ఏ తల్లిదండ్రులు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది తెలుసా? మా పిల్లవాడు ఇంత స్థాయిలో ఉండాలి, అంత స్థాయిలో ఉండాలి కాదు, ఫస్ట్ చెప్పిన మాట వినాలి. మా అమ్మాయి చెప్పిన మాట వినాలి, మా అబ్బాయి చెప్పిన మాట వినాలి అనే ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉంటుంది ప్రతి తల్లిలో, ప్రతి తండ్రిలో ఉంటుంది. సో రేపటి నుంచి ఏం చేయాలి తెలుసా? రేపటి నుంచి కూడా కాదు, వద్దు, ఎన్నో రోజులు పోయినాయి అలాగే. ఈ క్షణం నుంచే నీ తల్లిదండ్రుల మాటను వినాలి. డాడీ ఏం చేయమంటారు, మమ్మీ ఏం చేయమంటారు, మీకు ఈ పని చేసి పెట్టమంటారా, మీకు ఇది కావాలా, మీకు అది చేయమంటారా, లేకపోతే మీరు డైలీ ఇక్కడికి వెళ్ళొస్తారు కదా, రేపు అక్కడికి నేను వెళ్ళి రమ్మంటారా, ఈ పని నేను చేయమంటారా, ఈ పనిలో నేను షేర్ తీసుకోమంటారా, ఈ పనిలో నేను షేర్ చేయమంటారా, ఏం కావాలి డాడీ చెప్పండి, మమ్మీ చెప్పండి అని చెప్పేసి మీ మమ్మీని మీ డాడీని మీరు అడిగితే ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లోకి తొంగి చూడండి, వాళ్ళల్లో ఫీలింగ్స్ చూడండి. ఫస్ట్ నమ్మరు, ఏంట్రో ఏదో చేస్తున్నారు వీళ్ళు తేడాను. ఎస్, ఆ నమ్మకం అపనమ్మకం మనమే తెచ్చాం, కానీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని నమ్మటం ప్రారంభిస్తారు. మిమ్మల్ని నమ్మటం ప్రారంభించిన దగ్గర నుంచి మీ జీవితంలో ఎన్నో మధురానుభూతులు మీ తల్లిదండ్రుల నుంచి పొందుకుంటారు. మీరు ఇంట్లో గెలవలేకపోతే బయట గెలవలేరు. ఇంట్లో మీకు ఎమోషన్స్ మీద కంట్రోల్ రాకపోతే బయట రేపొద్దున భవిష్యత్తులో బయట గెలవలేరు. మీ వల్ల కాదు. ఎలా గెలవాలనుకుంటున్నారు? బయట గెలవలేరు. అందుకని ఆలోచించండి. బికమ్ స్ట్రాంగ్ పర్సన్ ఫ్రమ్ యువర్ హోమ్. నీ ఇంటి నుంచే నువ్వు ఒక సైనికుడిగా బయలుదేరాలి, ఒక యోధుడిగా బయలుదేరాలి. ఒక అద్భుతమైన పర్సనాలిటీ నీలో ఉండాలి. ఎవరు నీతో మాట్లాడుతున్నా రేపు చాలా చక్కగా మాట్లాడుతున్నారా అని అనాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? ఫస్ట్ నీ పేరెంట్స్ దగ్గర నుంచి, నీ ఇంట్లో నుంచి మొదలైంది. మీ పేరెంట్స్కి ఏం తెలియదు, మాకు ఇవన్నీ వాళ్ళకి మేము చెప్పిన అర్థం కావట్లేదు. ఈ జనరేషన్స్లో వాళ్ళకి మాతో పాటు వాళ్ళు ఆలోచన ఉండట్లేదు, మమ్మల్ని మేము మాట్లాడుకునేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని మీరు అంటారేమో. కొన్ని విషయాల్లో మీరు క్షమించాలి. మీరన్న ఆ టెక్నాలజీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీకు తెలియని భవిష్యత్తు వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ మీ ఏజ్ దాటి భవిష్యత్తులో ఉన్నారు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందనేది కంపారిజన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళకి ఆ అనుభవం ఉంది. కాలాన్ని తెలిసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు, నీ పేరెంట్స్ తప్ప. ఎందుకంటే ఆ కాలాన్ని దాటి వచ్చారు కాబట్టి ఏ రోజు ఎలా ఉండాలో, ఏది చేస్తే ఏది బాగుంటుందో, ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. దయచేసి వాళ్ళు మాట్లాడండి. ఎందుకు తెలుసా? దేవుడు పేరెంట్స్ రూపంలో మీ అందరికీ సహాయం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నీ పేరెంట్స్ని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో నువ్వు దేవుణ్ణి కూడా సన్మానించినట్టే. ఈరోజు నుంచి నీ జీవితం మారిపోవాలి. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. వాళ్ళకి ఈ మాటలు అవసరం. ఎందుకంటే నీతో పాటు భవిష్యత్తులో వాళ్ళు కూడా నీతో పాటు ఫ్రెండ్లీగా ఉండాలంటే, రేపు నీతో పాటు వాళ్ళు కొనసాగాలంటే ఇలాంటి ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్. సో స్టాప్ వేస్టింగ్ యువర్ టైమ్, హానర్ యువర్ పేరెంట్స్, ఆస్క్ యువర్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.